హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం. ఈరోజు ద్వితీయ సోమవారం, శతభిష నక్షత్రం అండి. రాహు నక్షత్రం ఈరోజు మనం జపించాల్సిన మంత్రం ఓం రామేశ్వరాయ నమః, ఓం రామేశ్వరాయ నమః, ఓం రామేశ్వరాయ నమః. ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన హృదయ వ్యాధులు అనేవి తగ్గిపోతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది అండి, కోపం అనేది తగ్గిపోతుంది. రాహు దోషాల వలన ఏదైనా మనకి కోపం, డిప్రెషన్ ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. రామేశ్వరాయ నమః అనే నామాన్ని జపించండి. ఇది స్వయంగా జ్యోతిర్లింగం, పైగా ఈరోజు సోమవారం కాబట్టి అందరూ అనుగ్రహాన్ని పొందండి. ఇక ఈరోజు మంచి మాట, మనం మాట్లాడే చిన్న మాట అయినా కూడా ఎదుటి వ్యక్తిలో ఆశను పెంచుతుంది, నమ్మకాన్ని పెంచుతుంది, ఆనందాన్ని ఇస్తుంది. మనం చిన్న సాయం చేసి ఊరంతా చెప్పుకొస్తాం, నేను అది చేసా ఇది చేసా, ఈ రోజు నన్ను తలుచుకోవట్లేదు, నానంటే విలువ లేదు అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. ఇక నేను ఎంత చేసినా కూడా నువ్వేం చేసావని కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు అని బాధపడుతున్న వారు ఉన్నారు. ఇంకా నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మోసం చేసిన వారు ఉంటారు, డబ్బులు తీసుకొని మోసం చేసేవారు ఉంటారు. ఈ 4 రకాల మనుషులైనా కూడా ఏదైనా సాయం చేసి వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే మీరు చెప్పుకుంటూ తిరిగితే అతడు చేసే వృత్తిలో ఏదైనా పాపాలు వస్తే అవి మీకే వస్తాయి. ఏం చేసినా కూడా గుప్తంగా ఉంచండి. మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలి. కర్ణుడు ఉన్నాడు కదండి, మాట ఇచ్చాడు కాబట్టి నిలబెట్టుకుంటాడు. అందుకే మనం అతన్ని కర్ణ అన్నాము. అలా నిలబెట్టుకోకుండా మోసం చేస్తే ఆ కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే ఆ రుణాన్ని తీర్పుకోవాలి. అంతేకాని నువ్వెప్పుడు ఇచ్చావు అని చెప్పేసి మోసం చేయడం వలన మనకు పాపం చుట్టుకుంటుంది. అలాగే ఇతరులపై ఆధారపడి బ్రతికే వాళ్ళు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నారు అండి. తండ్రి కొడుకు పైన, లేకపోతే కోడళ్ళ పైన, లేకపోతే ఎవరో ఒకరిపైన వాళ్ళు చేస్తున్నారు కదా అని బ్రతికే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అలా వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువై మీకు ఇవ్వరండి, మీ పైన ప్రేమతో అలా చేస్తూ ఉంటారు. మీరు దాన్ని అర్థం చేసుకొని ఏదో ఒక పని చేసి బ్రతకాలి. అడుక్కొని తిని బ్రతుకుతున్నారు అంటే కుక్కల కన్నా హీనంగా బ్రతుకుతున్నారని అర్థం అండి. మీరు ఒకరి సాయం పొందుతున్నారు అంటే మీరు రేపు 10 మందికి సాయం చేయాలి అన్న కసితో మీరు కష్టపడాలి అంతే. ఎప్పుడూ కూడా మనం దీనికి మంచి కథ చెప్తానండి. మగధ రాజ్యానికి హిమాలయాల నుండి ఋషులు వచ్చేవారండి. వాళ్ళు వచ్చి మంచి మంచి మాటలు, ప్రవచనాలు చెప్పడం వలన ఆ రాజ్యంలో గొడవలు అనేవి తగ్గిపోయాయి. మంచి మాటలు విని మంచిగా బ్రతకడం నేర్చుకున్నారు ప్రజలందరూ కూడా. ఇక జనాలు వాళ్ళకి కానుకలు ఇస్తూ ఉండేవారండి. కానీ ఆ ఋషి గారు చేతితోని తీసుకోకుండా పక్కన అక్కడ పెట్టండి అని చెప్పేవారు. అలా చెప్పారు అంటే స్వీకరించినట్లే అర్థము. ఇక ఈ బింబిసార మహారాజు కూడా వజ్రాలు, ఆభరణాలు ఇవ్వడానికి వచ్చారండి. సేమ్ బింబిసార మహారాజు కూడా ఆ ఋషివర్యులు అలాగే చెప్పారు అక్కడ పెట్టమని. ఇంకా అందరూ కూడా అన్ని ప్రశ్నలు అడుగుతుంటే గురువు గారు సమాధానం ఇస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఒక ఆవిడ ఉంటుంది అండి. ఇక ఆమె, స్వామి నేను మీకు విషయం చెప్పాలి అంటే చెప్పమ్మా అంటారు. అందరూ బంగారం, ఆభరణాలు, కానుకలు మీకు ఇస్తున్నారు, కానీ నా దగ్గర ఏమీ లేదు స్వామి. నేను నడుచుకుంటూ వస్తుంటే మామిడి చెట్టుపై నుండి మామిడికాయ పడింది, నాకు ఆకలి వేసి నేను ఆ పండు తింటూ వస్తుంటే మీరు వచ్చారని తెలిసిందండి. నా దగ్గర ఇది తప్ప ఏమీ లేదు అని చెప్పింది. అప్పుడు ఆ గురువు గారు సరే అమ్మా ఇలా ఇవ్వు అని చెప్పి 2 చేతులు అడిగి తీసుకున్నాడండి. ఇక అక్కడ ఉన్న ప్రజలు ఆ మహారాజు ఆశ్చర్యపోయారు. మేము ఇస్తేనేమో మీరు తీసుకోలేదు, ఆమె ఇస్తేనేమో అడిగి తీసుకుంటున్నారు, దీంట్లో ఉన్న గూఢార్థం ఏంటి స్వామి అని అడగ్గా, మీరందరూ కూడా నా దగ్గర ఉంది అని చూపించుకోవడానికి ఇంకా అహంకార భావనతో ఇస్తున్నారు. మీరు ఇచ్చే దాంట్లో ప్రేమ, ఆప్యత ఏమీ లేదు, కానీ ఆ అమ్మాయి ఇచ్చే దాంట్లో ప్రేమ, ఆప్యత, జాలి ఉంది అని చెప్పాడండి. ఇక దాన్ని చూసి ఆ ప్రజలు బింబిసారుడు తలదించుకున్నారు. ఏదైనా కూడా మనం ప్రేమగా ఇవ్వాలి అండి, గుప్తంగా ఇవ్వాలి, నలుగురికి తెలిసేలాగా ఇవ్వకూడదు అనేది ఈ కథలో ఉన్న సారాంశం.
ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా అండి మనం దేవాలయాలకి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళిపోయినప్పుడు విలువైన వస్తువులు, ఆభరణాలు పోగొట్టుకుంటా ఉంటాము. డబ్బులు కానీ, ఆభరణాలు కానీ అలా పోయింది అంటే పెద్ద గండాంతరం పోయింది అని అర్థం చేసుకోండి. చిన్న వస్తువు పోయినా కూడా మన కర్మ పోయింది అని అర్థం అండి. రాబోయే రోజుల్లో మనకు శుభాలు జరుగుతాయని అర్థం అండి. మళ్ళీ నాకు అది కావాలి, నాకు అది కావాలి అని కోరుకుంటే ఆ కర్మ మనకి తిరిగి వచ్చేలాగా మనం కోరుకున్నట్లే అండి. ఇక ఈరోజు తారాబలం అండి. శతభిష నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సాధక తార, భరణి పూర్వ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి పరమమిత్ర తార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార. ఈరోజు వాస్తు పరిష్కారం అండి. పాత ఇల్లు కానీ, సిమెంట్తో కట్టిన ఇల్లు కానీ చినుకులు పడితే కారితే అందులో కష్టాలు తప్పవు అని అర్థం అండి. ఆర్థిక అభివృద్ధి ఉండదు అని అర్థం అండి. అలా కారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఎవరైనా పగలు ఊరికని నిద్రపోతూ ఉంటే, లేదంటే ఇంట్లోకి రాగానే గొడవలు అవుతున్నాయంటే ఈశాన్యంలో వాస్తు దోషం ఉంది అని అర్థం అండి. దాన్ని సరిచేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు, దోషం తొలగిపోతుంది. లేదంటే ఒక శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టడం వలన ఈ దోషం నుండి బయటపడవచ్చు. ఇక రేపు ఉదయం పూజ. రేపు మంగళవారం తృతీయ అండి. గురు నక్షత్రం, కుబేరుడు అధిపతి అండి. రేపు గురు దత్తాత్రేయ అష్టకాన్ని పారాయణ చేసి శనగలను నానబెట్టి మాలగా చేసి గురుదేవునికి మాలగా వేయాలండి. పసుపు రంగు పుష్పాలతో అర్చించండి. ఇలా చేయడం వలన గురుబలంతో పాటు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి అండి. ఈరోజు యోగక్షేమం. అప్పుల బాధ నుండి విముక్తి కోసం మహాగణపతి ముందు నెయ్యి దీపాలు వెలిగించి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయాలి.